ఆ సీనియర్ నేత యాక్టివ్ మోడ్లోకి వస్తున్నారట. ఇక తన మార్కు రాజకీయం చేసేందుకు రంగం సిద్ధమైందట. సైలెంట్ మోడ్లో ఉండి అన్నీ గమనిస్తున్న ఆ సీనియర్ నేత యాక్టివ్ కావడంతో జిల్లాలో కేడర్ అంతా అలర్ట్ అవుతున్నారట. ఇక పాలక పక్షానికి దబిడిదిబిడే మా అన్న వస్తున్నారనే టాక్ వినిపిస్తోందట. జస్ట్ కొద్ది రోజుల్లో జిల్లాలో పార్టీని మొత్తం తన గ్రిప్లోకి తీసుకోబోతున్నారట. ఇన్ఛార్జీలతో ముందు ఓ మీటింగ్ పెడుతున్నారట. తర్వాత నియోజకవర్గాల వారీగా కేడర్కు దిశానిర్దేశం అంతా సిద్ధం చేస్తారట. ఇంతకీ ఎవరా నాయకుడు, ఏదా జిల్లా, అక్కడి రాజకీయ సమీకరణాలపై ఓ లుక్కేద్దాం. బ్రాండ్ అంటే వస్తువులకే కాదు భయ్యా, రాజకీయాల్లో కూడా బ్రాండ్ ఉంటుంది. ఆ బ్రాండ్ పేరే ధర్మాన ప్రసాదరావు అట. కారణం, ఆయన సైలెంట్ ఉండి రాజకీయ రీసౌండ్ మోడికి రావడమేనట. సిక్కోలు జిల్లాలో ఆయన్ను ఓ టార్చ్ బేరర్ అంటారు. ఇక ఉమ్మడి ఏపీలో గాని, ఇటు విభజిత నవ్యాంధ్రలో కానీ ఆయనంటే తెలియని వారుండరు. అటువంటి ధర్మాన ప్రసాదరావు యాక్టివ్ మోడ్లోకొచ్చి రాజకీయాల్లో దూకుడు పెంచనున్నారట. తనదైన స్టైల్ రాజకీయానికి రెడీ అవుతున్నారట. కొన్నాళ్ల పాటు సైలెంట్ మోడ్లోకి వెళ్లిన ఆయన క్రియాశీలక రాజకీయాల్లోకి రానున్నారట. వైసీపీ జెండాని సిక్కోలు జిల్లాలో ఎగరవేయడానికి వస్తున్నారనే టాక్ వినిపించడంతో ఆయన బంగ్లా వద్ద క్యాడర్తో సందడిగా మారిందట. ఈసారి తన నియోజకవర్గానికే పరిమితం కాకుండా జిల్లాలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లకు ఇక ధర్మాన ప్రసాదరావే డైరెక్షన్ ఇస్తారట. రాబోయే 2029లో సిక్కోలు జిల్లాలో అన్ని స్థానాల్లో వైసీపీ జెండా ఎగరవేయడమే లక్ష్యంతో ఆయన యాక్టివ్ కానున్నారట. ఇటీవల తాడేపల్లి ప్యాలెస్లో పార్టీ అధినేత జగన్తో ధర్మాన భేటీ అయ్యారు. ఆ భేటీలో ప్రసాదరావు, జగన్ మాత్రమే ఉన్నారట. ప్రస్తుత జిల్లా రాష్ట్ర రాజకీయాలపై ఆయన అధినేత జగన్తో చర్చించినట్లు ప్రసాదరావు తన అనుయాయులకు తెలిపారట. ఈ భేటీలో అనేక విషయాలపై ధర్మాన ప్రసాదరావు అధినేత జగన్తో చర్చించినట్లుగా సమాచారం. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఇరువురూ చర్చించినట్లుగా తెలిసింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా, అదేవిధంగా కల్తీ మద్యానికి వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళన కార్యక్రమాలపైన, ఇతర కార్యక్రమాల నిర్వహణపై కూడా వారి మధ్య సమీక్ష జరిగినట్లుగా సమాచారం. భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలకు సంబంధించి ముందుగానే షెడ్యూల్ ప్రకటించి ఆ ప్రకారం ప్రోగ్రామ్స్ నిర్వహించేలా దిశానిర్దేశం చేయాలని పార్టీ అధినేత ఆయనకు సూచించినట్లుగా తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లాలోని వైసీపీ పరిస్థితులపై కూడా ధర్మాన ప్రసాదరావు కూలంకుషంగా తెలిపారట. క్రియాశీల రాజకీయాలు సాగించాలని ఈ సందర్భంగా ధర్మానకు జగన్ సూచించారట. ఈ క్రమంలోనే తన మౌనానికి గల కారణాలు, ఇతరత్ర అంశాలపై కూడా ధర్మాన ఆయనతో పనిలో పనిగా చర్చించారట. ఈ సందర్భంగానే జిల్లాలో వంశధార ప్రాజెక్టు సమస్యలు, శివారు ప్రాంతాలకు సాగునీరు అందని పరిస్థితులపై ధర్మాన పార్టీ అధినేతతో చర్చించారట. అయితే వైసీపీ అధికారంలో చేపట్టిన గొట్టా బ్యారేజ్ వద్ద ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులు నేటికీ పూర్తి కాలేదు. కావున ఆ ప్రాంతం నుంచే కొత్త పోరాటం సాగించాలని తాను అనుకుంటున్నట్లుగా ధర్మాన వివరించారట. తనను రమ్మంటే తాను వస్తానని ధర్మానకి జగన్ చెప్పినట్లుగా తెలిసింది. ముందు జిల్లా స్థాయిలో తాను వంశధార నదిపై గొట్టా బ్యారేజ్ వద్ద నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం పనుల్ని పరిశీలించి దాన్ని పూర్తి చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేసేలా కార్యక్రమం నిర్వహించనున్నట్లుగా ధర్మాన పార్టీ అధినేతకి తెలిపారట. మరోవైపు వైసీపీ జిల్లా అధ్యక్షుడు తన సోదరుడు ధర్మాన కృష్ణదాస్తో కలిసి జిల్లాలో పర్యటించి పార్టీ బలోపేతం కోసం చర్యలు తీసుకుంటున్నారట. గతంలో మాదిరిగానే యాక్టివ్ పాలిటిక్స్ చేస్తానని ఆయన పార్టీ అధినేతకి భరోసా ఇచ్చారట. ఈ విషయం తెలుసుకున్న క్యాడర్ ఆనందానికి హద్దులే లేకుండా పోయిందట. అరే బాయ్, షేర్ ఆగయారే ఆప్కో అంటూ జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోందట. జిల్లాలో 2029లో పాతవారే పోటీ చేసినా పనంతా వారసులతో చేయించేలా యాక్టివ్ ప్లాన్ ఖరారైందట. ధర్మాన ప్రసాదరావు అధికారంలో ఉన్నప్పుడు కానీ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ తనదైన శైలిలో రాజకీయాలు సాగిస్తూ వచ్చారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత కొన్నాళ్ల పాటు మౌనం పాటించారు. దీంతో పార్టీ క్యాడర్, అభిమానులు ఆందోళన వెలిబుచ్చారు. అదే సమయంలో ధర్మాన రాజకీయాలకు దూరమయ్యారని ప్రచారం జరిగింది. కానీ వ్యక్తిగత కారణాలతో పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉన్న క్యాడర్కి మాత్రం దిశానిర్దేశం చేస్తూనే ఉన్నారట. ఇక తనయుడు రామ్ మనోహర్ నాయుడు ద్వారా పార్టీ కార్యక్రమాలు నిర్వహించేలా తెరవెనుక ఉంటూ కథ నడిపించేవారు. గతంలో జగన్ పాలకొండ పర్యటనకొచ్చినప్పుడు తన దండుతో కలిసి వెళ్లారు.
రారనుకున్నారా, రాలేననుకున్నారా అంటూ ఆయన బయటకొచ్చి క్యాడర్ని ఉత్సాహపరిచారు. గ్యాప్ తీసుకోలే, గ్యాప్ వచ్చిందంతే అన్నట్లుగా ఆయన బయటకొచ్చి విమర్శకులకు సమాధానం ఇచ్చారు. సీనియర్ పొలిటీషియన్గా ధర్మాన అటు అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా పనిచేశారు. ప్రతిపక్ష బాధ్యతల్ని నిర్వర్తించారని అంటున్నారు. మొత్తానికి ధర్మాన ఏది చెయ్యాలన్నా దానిపై కసరత్తు చేస్తారు. ఇప్పుడు కూడా ఆయన జగన్తో భేటీ అవ్వడానికి కారణం రాజకీయాల్లో యాక్టివ్ కావాలని నిర్ణయించుకునే అధినేతను కలుసుకున్నారనే టాక్. తన మనసులోని మాటల్ని జగన్కి తెలియజేశారట. వైఎస్సార్ హయాంలో కడప తర్వాత ఎలాగైతే జిల్లాలో అత్యధిక స్థానాల్ని కైవసం చేసుకున్నామో అదే రీతిలో జగన్ సారథ్యంలో కూడా రానున్న ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ జెండా ఎగరేసేందుకు ధర్మాన సిద్ధమవుతున్నారట. ధర్మాన ప్రసాదరావు రాజకీయాలు మొదలు పెడితే లెక్క మరోలా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ధర్మాన దూకుడు పెంచితే వైసీపీలో జోష్ పెరగనుండడం మాత్రం ఖాయమంటున్నారు పొలిటికల్ పండిట్స్. మరి ఎటువంటి రాజకీయ తంత్రంతో మళ్లీ ధర్మాన యాక్టివ్ అవుతారో వేచి చూడాల్సిందే.